ఇవాళ తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అనేది రావడం జరిగింది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానికుల్ని భయాందోళనకు గురిచేసే విధంగా రావడం జరిగింది. ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి ఏదైతే ఈ భూ ప్రకంపనలు ఏదైతే ఉందో 5.3గా అధికారులు నిర్ధారణ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్లో కూడా 2-3 సెకండ్ల పాటు కూడా కొన్ని సంబంధించినటువంటి కాలనీలు ఇలాంటి ప్రాంతాల్లో వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే హైదరాబాద్ కానీ, హనుమకొండ కానీ, ఖమ్మం, కొత్తగూడెం, మనుగూరు, గోదావరి కని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం ఈ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపన అనేది రావడం జరిగింది. అప్పటికే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీసి సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇళ్లలో పనుకున్న వాళ్ళు లేదంటే ఇళ్లలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపల ఈ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనేది వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే ఇళ్లలో మొత్తం వదిలిపెట్టేసి అందరూ కూడా పిల్లల్ని, మహిళలు వాళ్ళందరూ కూడా బయటకు పరుగులు తీయడం జరిగింది. అయితే ఒక్కసారిగా 5.3% అనేది రెక్టర్ స్కేల్ పైన నమోదైన నేపథ్యంలో ఇదే కాస్త ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి భూ ప్రకంపనలు అనేది రాలేదు. ఒకవేళ చిన్న రెక్టర్ స్కేల్ పైన అంటే సహజంగా వస్తూ ఉంటాయి. 2.3 అని, లేదంటే 2.7, 3.2 ఇట్లా ఆ స్థాయి వరకు అంటే ఈ ప్రకంపనలు అనేది వస్తూ ఉంటే సహజంగా అంటే వాతావరణంలో మార్పుల కారణంగా వస్తూ ఉంటాయి, అది సహజం. కానీ 5 పాయింట్ దాటింది అంటే అది కాస్త ఆందోళన కలిగించే అంశం అని చెప్పి కూడా గతంలో కూడా విపత్తుల శాఖ కూడా చెప్పడం జరిగింది. అంటే 5.3 అనేది వచ్చింది అంటే దాని తర్వాత అది అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాబోయే రోజుల్లో దాని అంచనాలు ముందుకెళ్తుందే తప్ప వెనక్కి రాదు. కాబట్టి కాస్త అలర్ట్గా ఉండాలనేది ప్రధానంగా ఇందులో అంటే ప్రకృతి మనకు హెచ్చరిస్తూ ఉందనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో. అయితే ఏపీలో కూడా మరికొన్ని ప్రాంతాలు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, విశాఖ, అక్కయ్యపాలెం, తిరుపూరు, గంపలగూడెం ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు అనేది రావడం జరిగింది. దాదాపుగా 5.3% ఈ ప్రాంతాల్లో కూడా వచ్చినట్లు తెలుస్తూ ఉంది. దీనిపైన ఎందుకంటే ఇళ్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయినట్టు అంటే ప్రధానంగా అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కదలడం, దాని తర్వాత ఇంటి ముందర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు కాబట్టి పూల కుండీలు కింద పడిపోవడం, ఇలాంటి ప్రహరీ గోడలు కింద పడిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతాల్లో చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానిక ప్రజలు ఇల్లు వదిలిపెట్టేసి బయటకంతా కూడా పరుగులు తీయడం జరిగింది. అయితే ఇది ఒకసారిగా తెల్లవారుజామున 3 గంటల తర్వాత నుంచి ఉదయం 7:20 వరకు ఈ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనేది ఒక్కసారిగా రావడం జరిగింది. అయితే అధికారులు కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. ఎక్కడెక్కడ ఈ ప్రకంపనలు వచ్చాయి, ఏంటి, ఎంతవరకు ఏదైనా సరే నష్టం జరిగింది అనే దానిపైన కూడా ఏపీ ప్రభుత్వం ఆరాధిస్తుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు అనేది వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనకు సహజంగా మనం చూస్తూ ఉంటాం దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే ఈ ప్రకంపనలు వస్తే పెద్ద ఎత్తున అంటే 7%, 8% ఇట్లా దాటింది అంటే ఇంకా విధ్వంసం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితికి ఇవాళ 5%కి వచ్చేసింది అంటే కాస్త ప్రకృతితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సంకేతం ప్రకృతే మనకి ఇచ్చినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ పొల్యూషన్ విషయంలో కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, లేదంటే అంటే నీట్గా మనం పెట్టుకోవడం కానీ, లేదంటే కాలుష్య నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గతంలో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇవాళ జరిగినటువంటి ఈ భూ ప్రకంపనల కారణంగా ఏ స్థాయిలో అంటే దీన్ని నివారణ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది, అదే స్థాయిలోనే స్థానిక ప్రజలు కూడా ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ఆ భయాందోళనని వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారిగా ఈ రకమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి కాబట్టి అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఇవాళ ఈ స్థాయికి వచ్చింది కాబట్టి మళ్ళా ఇంకైనా రిపీటెడ్గా వస్తుందా లేదంటే ఏంటనే దాని మీద కూడా ఒకసారి అక్కడ ప్రజలు కాస్త భయపడుతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం మరి కాసేపట్లో ఆయా ప్రాంతాల్లో తిరిగి కూడా ఎట్లా జరిగింది ఏంటనే దానిపైన కూడా స్థానిక ప్రజలతో కూడా చర్చించి ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత విపత్తుల శాఖకు సంబంధించినటువంటి నిపుణులతో చర్చించి ఏ రకమైనటువంటి నష్ట నివారణ చర్యలు చేపట్టబోతున్నారో మనం చూద్దాం.